గత 50 సంవత్సరాలుగా మానవతా స్వచ్ఛంద సేవా సమితి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కళా సాహిత్య సాంస్కృతిక ఆధ్యాత్మిక సామాజిక రంగాల్లో చేస్తున్న సేవలు వెలకట్టలేవని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్ బాలయోగి పేర్కొన్నారు. అమలాపురం హై స్కూల్లో ఆవరణలో జరిగిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 49వ వార్షికోత్సవ వేడుకలో జస్టిస్ ఎన్ బాలయోగి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవతా సంస్థ తుఫానులు, వరదలు, అగ్ని ప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో మానవ సేవయే మాధవ సేవగా భావించి ఇప్పటికీ వేలాది సేవా కార్యక్రమాలు చేపట్టి అనాథులను, అభాగ్యులను, నిరుపేదలను ఆపదలో ఆదుకుని మహోన్నతమైన సేవలు అందించడం సర్వదా ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఇటువంటి సేవా సంస్థలే నేటి సమాజానికి, యువతకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. రాజకీయాలు భ్రష్టు పడుతున్న ఈ రోజుల్లో ఇటువంటి సేవా సంస్థలు సమాజానికి మార్గదర్శకంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ చక్రవర్తి సి విశ్వేశ్వర శర్మ, డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి, ప్రముఖ నాడీ గ్రంథ పరిశోధకులు ఎంవిఎల్ఎన్ మూర్తి, ఎం శివప్రసాద్, ములపర్తి సత్యనారాయణ, కుడుపూడి శాంతిభూషణ్, వాసంశెట్టి జగదీష్, ప్రముఖ కవులు నాగారపు శ్రీనివాసరావు, బివివి సత్యనారాయణ, కడలి రాంపండు, ఆగమశాస్త్ర పండితులు పూజ్యం నాగేశ్వర శర్మ, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పలు సేవా సంస్థల అధినేతలు పాల్గొన్నారు. బాధ్యత స్వీకరించండి చెప్పడం లేదు, ఆయనకి మీకు కూడా తెలుసు అనేటువంటి విషయంతో గర్వపడుతున్నాం అని చెప్పేసి తెలియజేస్తాం. ఈ సంస్థలో పనిచేస్తున్నారు పెద్దలందరూ, ఆయన మర్చిపోయింది మీ పేరు. మూర్తి గారు వచ్చిన దగ్గర నుంచి ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. తర్వాత ఒక మాట్లాడుతున్న నల్లకోట్లో ఆయన అన్ని సడలిస్తూనే ఉన్నారు. ఈ టీం అంతా కూడా మానవతా స్వచ్ఛంద సంస్థకి మంచి మానవత్వాన్ని, అంటే మానవత పెట్టుకున్నారు కాబట్టి అంత మానవత్వంతోనే పనిచేస్తున్నట్టుగా నాకు అనిపించింది. నాకు అవకాశం అంటే దొరికితే నెక్స్ట్ రవీంద్ర భారతిలో నేను మొన్న కూచిపట్ల ఆనంద్ గారు స్వర్ణ కంకణ సత్కారం చేశాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చేటువంటి యొక్క వార్షికోత్సవంలో భగవంతుడు అనుకూలిస్తే మీ అందరూ ఆశిస్తూ ఆయన ఒక స్వర్ణ కంకణ సత్కారం చేయాలని తెలియపడుతుంటాను. నమస్కారం. ధన్యవాదాలు. గొప్పతనాన్ని మర్చిపోకుండా ఈ భారత కీర్తిని ప్రపంచ దేశ వేదికలపై రెపరెపలాడిస్తున్నటువంటి మా కూచిపట్ల ఆనంద గారికి హృదయపూర్వకంగా 4 మాటలు రాసి వినిపించి వారికి అందజేయాలని చేస్తూ ఉన్నాను. తలుచుకుంటేనే మన ప్రాంతపు ఒక సువాసన తెలుస్తుంది. ఇంతటి ఆనందాన్ని ఇచ్చినటువంటి రామకృష్ణారావు గారు, మీకు, మీ కుటుంబానికి, ఇంత పెద్ద కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మా గుమ్మడి గోపాలకృష్ణ గారి ద్వారా తెలియజేయండి, ఏదన్నా మీరైనా తెలియజేయండి అని అమెరికా నుంచి నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఈ వందనాలు సమర్పిస్తూ సభలో ఆసీనులైనటువంటి విజ్ఞులు,